హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నాగుల చవితి రోజున మనుబోలు చెల్లోపల్లి శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. శివలింగంపై 2 నాగుపాములు దర్శనమిచ్చాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు ధన్యులయ్యారు. నాగుల చవితి సందర్భంగా మనుబోలు చెల్లోపల్లి గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష హోమం, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి నాగుల చవితి రోజు ఒక నాగుపాము విశ్వనాథునికి సేవ చేస్తుంది. ఈ ఏడాది ఏకంగా 2 నాగేంద్రులు తెల్లవారుజామునే వచ్చి విశ్వనాథుని దర్శించుకున్నాయి. నాగుల చవితి రోజు నాగుపాములు దర్శనమివ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీకాకుళం జిల్లాలో నాగుల చవితి పండుగను వైభవంగా జరుపుకున్నారు. భక్తులు నాగేంద్రుడికి పూజలు నిర్వహించారు. నాగుల చవితి రోజున నాగదేవతను పూజిస్తే సర్పదోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. నాగుల చవితి నాడు ఉదయాన్నే శ్రీకాకుళంలోని శ్రీ కార్తికేయ స్వామికి భక్తులు ఉదయాన్నే కుటుంబ సమేతంగా పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులు బాణాసంచ కాలుస్తూ సంతోషంగా నాగుల చవితిని జరుపుకున్నారు. నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలు, పాలు, పండ్లు, గుడ్లు నైవేద్యంగా సమర్పించారు. నాగుల చవితి రోజున నాగదేవతను పూజిస్తే సర్పదోషాలు తొలగిపోవడంతో పాటు ప్రకృతి కరుణిస్తుందని అనాదిగా వస్తోన్న భక్తుల నమ్మకం. నాగుల చవితి సందర్భంగా ప్రకాశం జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూలు దారాన్ని పుట్టక చుట్టి నోము చీరలను నాగదేవతకు సమర్పించి పూజలు చేశారు. నాగుల చవితి రోజు ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద ఉన్న నాగేంద్రుని ఆలయానికి పాలు పోయడానికి వేకువజాము నుంచే భక్తులు బారులు తీరారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సల్లంగా సూడవయ్య నాగరాజా అంటూ భక్తులు పూజలు చేశారు. మహిళలు నాగుల చవితి పండుగను పురస్కరించుకుని నోము దారాలు, నువ్వులు, చలిమిడితో సంప్రదాయబద్ధంగా నాగేంద్రుడికి దీపారాధనలు వెలిగించి హారతులు ఇచ్చారు.
రంగారెడ్డి చెరువు దగ్గర వేంచేసి ఉన్న ఈ నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర గత 100 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ అయినాబత్తిన కీర్తిశేషులు అయినాబత్తిన రామయ్య తులసమ్మ గారి దంపతులు ఇక్కడ నాగేంద్ర స్వామి వారిని సంతానం కొరకు ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి ఇక్కడ విశేషంగా స్వామివారికి అందరూ కూడా వచ్చి పాలు పోసుకోవడం, పుట్టలో అలాగే చలివిడి, అలాగే పండ్లు, పూలు అన్నీ కూడా హారతులు అన్నీ ఇవ్వడం, అభిషేకాలు చేసుకోవడం విశేషంగా జరుగుతుంది. యద్భావం తద్భవతి, ఎవరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళందరికీ పెళ్లి జరుగుతుంది. అలాగే ఏదైనా సరే మానసికమైన రోగాలు కానీ, కాలసర్ప దోషాలు కానీ, కుజదోషం కానీ, రాహుకేతుల దోషం మరి ముఖ్యంగా అన్ని దోషాలను కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సౌభాగ్యంతో వర్ధిల్లుతారని చెప్పని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మంగళవారం నాడు విశేషంగా, ఆదివారం నాడు వచ్చి విశేషంగా ఈ యొక్క పుట్ట దగ్గరికి వచ్చి ఆ స్వామివారికి పాలు పోసుకోవడం, అన్నీ కూడా పూలు, పండ్లు, కర్పూరం, పసుపు కుంకాలు వేసుకోవడం జరుగుతుంది. ఆ స్వామివారికి అనుగ్రహం అందరికీ కూడా ఎల్లవేళ్ళ కలగాలని చెప్పి సర్వే జనాం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ద్వారకా తిరుమల ఆశ్రమం వీధిలో ఉన్న పుట్ట వద్ద నాగుల చవితి పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం త్రిభువ నాగేంద్రుడిని దర్శించుకున్న భక్తులకు హారతిలిచ్చారు అర్చకులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నాగుల చవితి పూజలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే పుట్టల వద్దకు చేరుకున్న మహిళలు పసుపు, కుంకుమను పుట్టపై చల్లి నాగేంద్రుడికి పూజలు నిర్వహించారు. నైవేద్యంగా పాలు, గుడ్లు, వడపప్పు, చలిమిడిని స్వామికి సమర్పించారు. చీరాలలో నాగేంద్రుని భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. వర్షపు నీటిని కూడా లెక్క చేయకుండా భక్తులు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విఠల్ నగర్, ఏపూరుపాలెం, జాండ్రపేట ప్రాంతాలలోని నాగేంద్ర స్వామి ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చారు. పుట్టలలో పాలుపోసి గుడ్లు, పండ్లను నాగేంద్రస్వామికి సమర్పించారు. వర్షపు నీటిని కూడా లెక్క చేయకుండా భక్తులు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక మాసం నాగుల చవితిని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జాతక దోష నివారణ, పెళ్లి కానివారు, సంతానం లేనివారి కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబాబాద్ పట్టణంలోని నాగమయ్య ఆలయం, గాయత్రి దేవాలయంలో తెల్లవారుజాము నుంచి మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి పాలు, పండ్లు సమర్పించారు. శివుడికి, నాగేంద్రుడికి పూజలు జరిపారు. కార్తీక మాసం శుక్లపక్ష శుద్ధి చవితి రోజును నాగుల చవితి పండుగగా జరుపుకుంటామని, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నాగమయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు రామానుజాచార్యులు తెలియజేశారు. దాదాపు ఒక 70 సంవత్సరాల కిందటి నుండి కూడా పుట్టలో పాలు పోసే కార్యక్రమం జరుగుతుంది. ఈ పుట్టలో పాలు పోయడం వల్ల సకల సంపదలు మరియు పిల్లలు లేని వారికి కూడా శీఘ్రంగా సంతాన ప్రాప్తి మరియు భార్యాభర్తల మధ్య అన్యోన్యమైన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టలో పాలు పోయడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి విశ్వాసంగా నమ్ముతారు. కాబట్టి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో భక్తులందరూ కూడా పాలు, పంచామృతాలతో శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఇలా పుట్టలో పాలు పోయడం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పూట ఆకాశదీప పూజ కార్యక్రమం కూడా జరుగుతుంది. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపలో పాల్గొంటున్నారు. ఏలూరులో 150 సంవత్సరాలుగా జరుగుతున్న
పడమర వీధి గంగానమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 11:15 మేళ తాళాలతో అమ్మవారికి ముడుపు కట్టి జాతరను ప్రారంభించారు నిర్వాహకులు. ఏలూరులోని పడమర వీధి శ్రీ గంగానమ్మ జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. అమ్మవారి జాతరలో ముడుపు కట్టిన సమయం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ జాతర పూర్తయ్యే వరకు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. జాతరలో భాగంగా స్థానిక శనగపప్పు బజార్లో జాతర రాట నిలబెట్టారు. 7 సంవత్సరాలకు ఒకసారి జరిపే ఈ గంగానమ్మ జాతరకు దేశ విదేశాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. జాతర జరిగే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ బందోబస్తును ఏర్పాటు చేసింది. జాతర తొలి రోజు ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. పడమర వీధి గంగానమ్మ జాతరను కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం తరపున అన్ని సహాయ కార్యక్రమాలు అందిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ అమ్మవారి యొక్క జాతర 7 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్దో దానిలో భాగంగానే 3 నెలల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో భక్తులందరూ కూడా, ఎందుకనంటే గతంలో ఏదైతే ఒకటే అమ్మవారిగా అందరూ కూడా ఏలూరులో చేసుకునేవారో, ఏలూరు అభివృద్ధి చెందిన కాడ విస్తరించిన తర్వాత పడమర వీధి తూర్పు వీధి అమ్మవార్లుగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ అమ్మవారి యొక్క దీవెనలు ఇన్నేళ్ల చరిత్రలో ప్రతి ఒక్క కుటుంబం మీద కూడా ఉండటం వల్లే ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఇలా ఉన్నారనేది ప్రజలందరి నమ్మకం. ఆ నమ్మకానికి ప్రతీకగానే ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర కార్యక్రమం నిర్వహిస్తారు. దీంట్లో ఏలూరులో ఉన్న జనం ప్రజలు ఎక్కడున్నా సరే, దేశ విదేశాల్లో ఉన్నా, భారతదేశంలో ఎక్కడున్నా సరే ఈ కార్యక్రమంలో భాగస్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్తాం అనేది ఆనవాయితీ. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు పెద్ద శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి స్వామి అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలు అందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్య సూర్యులలో ఆద్యుడు. స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియభక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నారు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు. శేషవాహన సేవలో శ్రీ 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 చినజీయర్ స్వామి, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, వీజీఓ శ్రీ సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ పాల్గొన్నారు. సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయునెవ్వని
జిల్లా సింగరాయకొండ అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం శోభ నెలకొంది. మొదటి సోమవారం సందర్భంగా శివాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప భక్తులు శివయ్యను దర్శించుకున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా నార్కటిపల్లిలోని చెరువుగట్టు శివాలయంలో దర్శనానికై భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకాలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని చెరువుగట్టు శివాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. వ్రత మంటపంలో భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. శివ పూజ చేయగా చింతేల మనసా. వెలసినటువంటి త్రేతాయుగంలో పరశురాముడు ప్రతిష్టాపన చేసినటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి కార్తీక మాసంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టత చాలా గొప్పది. శశిర ఋతువులో వచ్చేటటువంటి ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు శివుడికి మరియు విష్ణువుకు కూడా ప్రీతికరమైనది అని మనకు మహర్షులు చెప్తూ ఉన్నారు. అటువంటి కార్తీక మాసంలో విశేషంగా ప్రతి రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అదేవిధంగా మాధ్యాహ్నికార్చన, అదేవిధంగా మహాహారతి, సాయంకాలము ప్రదోషకాల పూజ విశేషంగా జరపబడుతూ కార్తీక పురాణ ప్రవచనము భక్తులకు వినే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారుమోగిపోయాయి. దక్షిణ కాశీగా పిలువబడుతోన్న ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రసిద్ధ శైవక్షేత్రం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటైన పంచరామాల్లో ప్రముఖమైన అష్టాదశ శక్తిపీఠాల్లో విశిష్ట శక్తిపీఠంగా విరాజిల్లుతోన్న దక్షిణ కాశీ ద్రాక్షారామంలో భక్తులు సప్త గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గంగతో యములిడగ పొంగిపోవునంట, గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో కార్తీక మాసం తొలి సోమవారం శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం శివనామస్మరణలతో మార్మోగిపోయింది. స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ క్షేత్ర పాలకుడు శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందడి మొదలైంది. శేషాచల పర్వతం స్వామివారి ఆలయ సంప్రదాయానుసారంగా ధ్వజస్తంభం, ముఖమంటపాన్ని పూలతో అలంకరించారు. శంఖనాదంతో స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి క్యూలైన్లలో పోటెత్తారు. శివాలయానికి వచ్చిన భక్తులు ముందుగా గణపతిని, అమ్మవారిని దర్శించుకున్నారు. శంభో శివ శంభో స్వయంభో, భో శంభో
शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो। కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో నదీ తీరాలు భక్తుల శివ దివ్య జ్యోతులతో వెలిగిపోతున్నాయి. కార్తీక సోమవారం నాడు నదీ స్నానాలను ఆచరించి దీపాలను నదిలో వదిలితే సకల పాపాలు పోయి పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం విశిష్ట గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. నది ఒడ్డున ఉన్న మహాదేవుడికి ప్రత్యేక పూజలు చేసి నదిలో కార్తీక దీపాలను వదిలారు. కార్తీక సోమవారం రోజు నదీ స్నానాలు ఆచరించి దీపాలను నదిలో వదిలితే కుటుంబం సుఖ సంతోషాలతో వెలిగిపోతోందని భక్తుల నమ్మకం. शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो। गंगाधर शंकर करुणाकर मामव भव सागर तारका गंगाधर शंकर करुणाकर मामव भव सागर तारका भो शम्भो शिव शम्भो स्वयम्भो भो शम्भो शिव शम्भो स्वयम्भो। కార్తీక సోమవారం కావడంతో మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయం, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి పాతాళగంగలో భక్తులు స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేచి ఉన్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించేందుకు గంగాధర మంటపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా భక్తులు గోవులను ఆలయంలో ప్రదక్షిణలు చేయించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున ఉత్సవమూర్తులకు మంగళహారతులు, సాయంత్రం అద్దాల మండపంలో ధనలక్ష్మి పూజలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అంబారీ సేవపై ప్రతిష్ఠించి పట్టణ పురవీధులలో పెద్ద సేవ ఊరేగింపు జరిగింది. భక్తులు మంగళహారతులతో స్వామి అమ్మవార్లకు స్వాగతం పలికారు. शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते। ప్రముఖ శైవక్షేత్రమైన మహానందిలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో కార్తీక శోభ సంతరించుకుంది. స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.
ప్రముఖ శైవక్షేత్రం మహానందిలో కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో వేకువజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. కోనేరులలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. నవగ్రహాలకు నాగదేవతలకు పూజలు చేసిన అనంతరం శివ పార్వతులను దర్శించుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా మహానంది ఆలయం శివనామస్మరణతో మార్మోగిపోయింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గంగాజలం, బెల్లం, పాలు, తేనెతో అభిషేకాలు చేస్తూ భక్తిభావంతో శివార్చన చేశారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి నదీ తీరం భక్తజన సంద్రంగా మారిపోయింది. గోదావరి తీరంలో భక్తులు వెలిగించిన కార్తీక దీపాల కాంతులతో నదీ తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పుణ్యనదులన్నీ కార్తీక దీపాలతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి పవిత్ర గోదావరి నదిలో స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్నారు. భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాన్ని ఆచరించి గోదావరి తల్లికి చల్లగా చూడమంటూ కార్తీక దీపాలను వెలిగించారు. నదీ తీరంలో ఉన్న పురాతన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో 365 వత్తులతో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ నమః శివాయ నటేశ్వరాయ. ధర్మపురిలో గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అర్చకులు. గోదావరి మహాహారతి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం 5వ రోజు రాత్రి ధర్మపురిలోని గోదావరి వద్ద స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరికి మహాహారతిని అత్యంత ఘనంగా సమర్పించారు. దీపాలను నదిలో వదిలిపెట్టగా దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందింది తల్లి గోదావరి. ఓం గోదావరి మాత ఓం జయ గౌతమి మాత ఓం జయ గంగే మాత ప్రథమం విధాతృ కలశాద్యాత శ్రీహరిచరణం ఓం జయ గంగే మాత సురగల సేవిత జీవే మృగపతిరాశౌ గమితే మా మృగపతిరాశౌ గమితే. కార్తీక సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాలు ఆలయాలు, నదులు భక్తులతో దీపకాంతులతో శివనామస్మరణలతో సందడి వాతావరణం నెలకొంది. కొత్తపేటలో అక్కన్న మాదనలచే ప్రతిష్ఠించబడిన శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత రాజేశ్వర స్వామి దేవాలయంలో మంత్రోచ్చారణలతో అభిషేకాలు, రుద్ర పారాయణాలు, ప్రత్యేక పూజలు
ఘనంగా జరిగాయి. శివ పార్వతులను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. त्वमेव सर्वं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वर परमेश्वरी राजराजी स्वजनराजराजी स्वस्वरगात्मः आत्मप्रदक्षिणस्कारादोप्यामि शिव शम्भो स्वयंभो भो शम्भो शिव शम्भो स्वयंभो भो शम्भो शिव शम्भो स्वयंभो भो शम्भो शिव शम्भो स्वयंभो गंगाधर शंकर करुणाकरा मामव भवसागर तारका गंगाधर शंकर करुणाकरा मामव పలివెలలోని శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల శివనామస్మరణలతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నందీశ్వరుడి చుట్టూ కార్తీక దీపాలను వెలిగించారు భక్తులు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడి వాతావరణాన్ని నెలకొంది. పుట్టపాముల మణుల వెలుగులే కలవంట పుట్టపాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరిక పూదీపాలడుగడంట పుట్టపాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరిక పూదీపాలడుగడంట హర హరాయను నామ స్మరణమే మూతంట హర హర హరాయను నామ స్మరణమే ముక్తంట ఆగమ శాస్త్రాల నిర్వపని లేదంట. నా కార్తీక సమోమాస కార్తీక మాసం కన్నా గొప్పదైనటువంటి మాసం మరొకటి లేదు. అందులో కార్తీక మాసంలో శ్రీ పరమేశ్వరుణ్ణి అందరూ కూడా ప్రీతిపాత్రంగా ఆరాధన చేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును కూడా ఈ మాసంలో ఎక్కువగా ఆరాధన చేస్తారు. స్వామివారికి వివిధ రకాలైనటువంటి పూజలతో అభిషేకాలతో స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ కూడా భక్తులు ఇక్కడ జరుపుకుంటున్నారు. అలాగే కార్యనిర్వహణాధికారు అలాగే చైర్మన్ గారు కూడా సకల ఏర్పాట్లు కూడా ఈ యొక్క దేవస్థానంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేయడం జరిగింది. అయితే గొప్పదైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ స్వయంభూ క్షేత్రమైనటువంటి పలివెలలో స్వామివారు ఏకపీఠం మీద అమ్మవారితో సహా అలాగే గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో సహా ఏకపీఠం మీద వెళ్ళడం వల్ల ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి విధంగా స్వామివారి ఇక్కడ శివ కుటుంబంగా దర్శనమిస్తారు. అగస్త్య మహర్షి యొక్క కోరిక మేరకు స్వామివారి ఇక్కడ వెలిసినట్టుగా స్కాంద పురాణం చెప్తున్నది. కాబట్టి అంతటి మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం ఇది. కోనసీమ అంతటికీ కూడా కాశీ క్షేత్రంగా పిలువబడేటటువంటి క్షేత్రం ఈ పలివిల. అంతటి మహాకొప్పులింగేశ్వర స్వామివారి ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడితో సమానంగా అందరూ కూడా భావన చేసి ఇక్కడ స్వామివారిని సేవిస్తూ ఉంటారు. ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని దేవస్థానంలో కార్తీక సోమవారం నాడు అమ్మవారికి దీపాలతో ప్రత్యేక పూజలు, గంగా హారతి నిర్వహించారు ఆలయ అర్చకులు. రానున్న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని దేవస్థానంలో కార్తీక మాసం వైభవంగా కొనసాగుతోంది. సోమవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణ, మహానివేదన, కర్పూర హారతిని సమర్పించారు. ఏడుపాయల నదికి గంగా హారతినిచ్చిన అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించారు. రానున్న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో విధంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. శంకర మఠంలో కొలువై ఉన్న గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆది శంకరాచార్యుల ఆలయాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. ధర్మ విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్కి విచ్చేసిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ ఆలయాభివృద్ధి వివరాలను జగద్గురువు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామికి తెలియజేశారు. అనంతరం శంకర మఠం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ గణపతి, శ్రీ శారదాంబ, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ ఆది శంకరాచార్యుల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడి గంటలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.